సెలయేర్లు జూలై 14వ తేదీ. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 27వ వచనం. ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా? మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తూలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరుకోవద్దా? బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలు ఉన్నాయి కదా. అప్పుడు మనం సిలువను కోరుకున్నాం. మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము. అందుకే సమర్పణ అనే తాడుతో మనల్ని మనం బలిపీఠానికి కట్టేసుకోవడం మంచిది. ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని కట్టేయి. సిలువంటే నాకు ఇష్టాన్ని పుట్టించు, దాన్ని వదిలి వెళ్ళనీయకు. విమోచన అనే నారుతో, ప్రేమ అనే బంగారు గొలుసుతో, నిరీక్షణ అనే వెండి తాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి. మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనల్లో పాలు పొందడం తప్ప మరేమీ కోరుకోకుండేలా కట్టేయి. బలిపీఠపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. వస్తావా? నీకంటూ ఏది కోరుకొని దీన మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా? ఒక సోదరుడు ఒక ఉద్యోగ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు. ప్రతిరోజు ముందుకొచ్చి తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు. ప్రతి రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాన్ అతన్ని చేరి, ఇంతకు ముందుంటికి ఇప్పటికీ ఏమి తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు. అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు. చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య ముక్కను తెచ్చుకున్నాడు. ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్య ముక్కను లోతుగా నాటాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పట్లాగానే సైతాన్ వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడు గబగబా కొయ్య ముక్క దగ్గరికి తిరిగి వెళ్ళి, ఇదిగో సాతానా, ఈ కొయ్యను చూసావు కదా, దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు. వెంటనే సైతాన్ అతన్ని విడిచిపోయాడు. ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు. నీ సమర్పణ గురించి నీకు ఎప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి, ఇది నీకు నీ దేవునికి, కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు. దీవెన కోసం వెతుకుతున్నావా? సరైన సమయంలో చల్లని మాట విను. రక్షణ కోసం రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నావా? పెనుగులాట మాని ప్రేమతో నమ్ము. ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా? ప్రార్థనల్ని వెంటనే హల్లెలూయా పాటలుగా మార్చు. సాహసించి నీ స్వరం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.